అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది పక్ష ఫలితాలు మాట్లాడుకోబోతున్నాము. జూలై 16 నుంచి జూలై 31, 2025 పక్ష ఫలితాలు మాట్లాడుతున్నాము. అన్నిటికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది గోచారం. గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏం ప్లానెట్స్ ఉన్నాయో ఫస్ట్ చూసుకుని దాన్ని బట్టి రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అందరికీ తెలిసిన విషయం, అందరికీ తెలుసు 9 ప్లానెట్స్ ఉంటాయి అండ్ ఆల్సో 12 రాశులు ఉంటాయి. సో రాశి వారిగా చెప్పడం అనేది జరుగుతోంది. అంటే ఏంటంటే ఇది జనరల్, కానీ ఎవరికైనా జాతక రీత్యా చెప్పాలి అంటే జాతకం పరిశీలించుకోవాలన్నమాట. ఇవన్నీ జనరల్ టాపిక్స్ మనం మాట్లాడుకునేది. సో ఫస్ట్ మనం గోచారం మాట్లాడుకుందాము. ఎప్పటికైనా ముందు నేను ఎప్పుడు చెప్పుకునేది ఏంటంటే శనీశ్వరుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన కర్మకారకుడు, అలాగే ఆయుకారకుడు కూడా అనమాట. ఆయన 13 జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్ళారనమాట. అండ్ ఆల్సో మనం మాట్లాడుకునేది 16 జూలై నుంచి. సో రిట్రోగ్రేషన్లోనే ఉన్నారు ఆయన. తర్వాత మనం చూసాము అంటే శుక్రుడు ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. ఇంకో మాట మర్చిపోయాను, శని అందరికీ తెలుసు మీనంలో ఉన్నారు. మీనంలోనే రిట్రోగ్రేషన్ అయ్యారనమాట. శుక్రుడేమో మనకి వృషభంలో ఉన్నారు. అక్కడే ఆయన 26 జూలై జెమిని అంటే మిథునానికి వెళ్తున్నారనమాట. మిథునంలో ప్రస్తుతం మనకి గురు గ్రహం అలాగే సన్ కూడా ఉన్నారు. సన్ జూలై 16కి కర్కాటకానికి వెళ్తున్నారనమాట. కర్కాటకంలో ఏమో మనకి మెర్కురీ ఉన్నారంటే బుధుడేమో 18 జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు. అలాగే మనం చూసాము అంటే సింహంలో ఏమో మనకి కేతు అలాగే కుజుడు ఉన్నారు. కుజుడు ప్రస్తుతం 28 జూలైకి కన్యకి వెళ్తున్నారనమాట. రాహు మనం చూసాము అంటే మనకి కుంభంలో ఉన్నారు. సో ఇవి గ్రహస్థితి అన్నమాట. అన్నీ చెప్పుకున్నాం మనం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పక్ష ఫలితాల్లో ఏంటంటే శని రిట్రోగ్రేషన్ ఒకటి, అలాగే మెర్కురీ రిట్రోగ్రేషన్ కూడా అవుతోందన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గురుగ్రహం సన్తో పాటు కలిసి ఉన్నారు కనుక ఆయన 16th తర్వాత అంటే ఆయనకి కంబషన్ అయిందనమాట. జూపిటర్కి కొంచెం స్తంభించిపోయి ఉన్నారు. అది జూలై 10th తర్వాత బాగుందన్నమాట. అంటే గురుగ్రహం ఉన్న చోట ఎక్స్పాన్షన్ అవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఆయన బ్లెస్సింగ్ పరిపూర్ణంగా ఉంటాయనేది మనకి అనాదిగా వస్తున్న ఒక నమ్మకం. అది కూడా జరుగుతుంది కూడాను. జనరల్గా మనం ఏంటంటే పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, అలాగే నవగ్రహాలకి పూజ చేయడం లేకపోతే ప్రదక్షిణ చేయడం మంచిదన్నమాట. శక్తి పూజలు చేసిన వాళ్ళకి మనం ఏమి ఎక్కువ చెప్పము. రోజు శక్తి పూజలు చేసే వాళ్ళకి దానికన్నా మించిన పూజలు లేవు, చెయ్యొచ్చు. కానీ నవగ్రహాలకి మనం ఎప్పుడు జాతకరీత్యా చెప్పేది ఏంటంటే నవగ్రహాలకి చేయమని చెప్తూ ఉంటాము. తప్పక చేయొచ్చు అనమాట. అలాగే పరిహారాల విషయానికి వస్తే కూడా ఏదైనా సరే జాతక రీత్యా పరిహారం చేసుకుంటే ఎప్పటికైనా మంచిది. ఎందుకంటే ఎవరి జాతకం వాళ్ళది. మనం మాట్లాడుకునేది రాశి వారిగా అంటే ఒకే ఒకటి మాట్లాడుతున్నాము. ఇంకా లగ్నం ఉంటుంది, మళ్ళీ ఏమో సుదర్శన చక్రం అని చెప్పుకుంటాము, అలాగే వింశోత్తరి దశాసిస్టం అని చెప్పుకుంటాము. అంటే మన పీరియడు దాన్ని బట్టి మనం గోచారం కూడా చూసుకుని ఫలితం అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. తప్పక ఎవరికైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. జనరల్ పరిహారాలు అయితే నవగ్రహ స్తోత్రాలు మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకుపోయేది వృశ్చిక రాశి వాళ్ళ గురించి. వృశ్చిక రాశికి అధిపతి మనకు తెలిసేమో మార్స్ అధిపతి అయినప్పటికీ 12వ లార్డేమో 7th ఉన్నాడు. సో తప్పక వీళ్ళకి ఏంటంటే ఖర్చులు అనేవి చాలా అధికం. కానీ 7th లార్డ్ 7th ఉన్నాడు కనుక తప్పక దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. అదొకటి కాకుండా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. ఎస్పెషలీ లేడీస్కి చాలా బాగుంటుందన్నమాట. ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ చాలామంది తయారయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎస్పెషలీ 26 జూలై వరకు. అదొకటి కాకుండా 8th లార్డ్ ఏమో 9th పడున్నారు. సో తప్పక వీళ్ళకి ప్రాపర్టీలో ఉన్నవాళ్ళు అంటే ప్రాపర్టీ డీలింగ్ చేసేవాళ్ళు కానీ లేకపోతే ల్యాండ్ అండ్ రెవెన్యూలో ఉన్న వాళ్ళందరికీ కానీ చాలా మంచి రాబడి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ల్యాండ్ తోటి కానీ లేకపోతే ఫ్లాట్స్ అంటే కమిషన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ తప్పక వీళ్ళకి బాగుంటుంది. 15 రోజులు రాబడి అనేది చాలా ఎక్కువ అవుతుందని చెప్పడం జరుగుతోంది. ఇదొకటి కాకుండా 2nd అండ్ 5th లార్డ్ మనకు తెలుసు జూపిటర్ అయ్యారు. జూపిటర్ ఏమో మనం చూసాము అంటే 8th ఉన్నారు. సో తప్పక ప్రాపర్టీ ఇష్యూస్, ప్రాపర్టీ కొనుక్కోవడంలో పెట్టడం కానీ, ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కానీ, ఉన్న డబ్బులు పెట్టేయడం కానీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఖర్చులు మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, అధికమే ఉంటాయి. అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. కానీ ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్కి మాత్రం చాలా
సపోర్ట్ అనేది ఉంటుంది, ఎస్పెషలీ విమెన్ సపోర్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. అలాగే ఏంటంటే ఎవరైనా ఇప్పుడు గుప్త సబ్జెక్ట్లో ఉన్నారంటే అంటే హారోస్కోప్ రీడింగ్ అని, అస్ట్రాలజీ కానీ లేకపోతే టారో రీడింగ్ ఇలాంటి వాటిలో ఉన్నారంటే తప్పక వాళ్ళకి ఈ 15 డేస్ చాలా బాగుంటుంది. మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే 10th లార్డ్ మనం చూసాము అంటే 9th వెళ్తున్నారు. సో బిజినెస్ పీపుల్కి ఈ 15 రోజులు మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కొత్త బిజినెస్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, విస్తరించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండా మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి కూడా మనకి 11th దిగుతున్నారు కనుక ఈ నెలాఖరికి తప్పక వీళ్ళకి ఏది చేసినా లాభం అనేది కొంతవరకు మనకి కనిపిస్తోందన్నమాట. కానీ ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే 3rd and 4th లార్డ్ 5th రిట్రోగ్రేషన్ అంటే శని రిట్రోగ్రేషన్కి వస్తున్నారు కనుక పిల్లల విషయంలో కొంతవరకు యాంగ్జైటీకి గురయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండాను మనం చూసామంటే రాహు ఏమో 4th ఉన్నారు. సో తప్పక వీళ్ళకి లాంగ్ టర్మ్గా అండ్ ఆల్సో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ప్లానింగ్ అనేది ఈ 15 డేస్లో జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వీసా అప్లికేషన్ కానీ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళడం కానీ కనిపిస్తోందన్నమాట. అండ్ ఆల్సో ఎవరైనా ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళు ఉద్యోగ రీత్యా ఇబ్బంది పడుతూ ఉంటే తప్పక వీళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇంటర్వ్యూస్ వస్తే మంచి చోటు నుంచి పిలుపు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు మంగళవారం దుర్గాదేవికి పూజ చేయడం, అది కూడా ఏంటంటే ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది చాలా మంచిదన్నమాట. లేని పక్షాన్ని వెళ్ళి గుడికి వెళ్ళి సందర్శించుకోవడం చాలా మంచిది. అదొకటి కాకుండా ఇంటికి పిలిచి మంగళవారం ముత్తైదువులకి వాయనం ఇవ్వడం కూడా ఇంకా చాలా మంచిది. అండ్ ఆల్సో ఇవన్నీ చేసుకున్నప్పుడు ఏంటంటే కొంతవరకు ఏంటంటే పాజిటివ్ మైండ్ సెట్ కూడా పెరుగుతుంది, పాజిటివ్ రిజల్ట్స్ కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట. ఇది ఎప్పటికైనా మన లాంగ్ టర్మ్గా ఆలోచించి ఒక రెమెడీ చెప్పడం అనేది జరుగుతుంది. సో తప్పక పాటించండి. ఇవన్నీ మీకు ఇంకా ఏంటంటే మంచి ఫలితాలు ఫ్యూచర్లో ఇస్తాయి. ఎవరైనా ఎప్పుడైనా అనుకునేది ఏంటి, ఫ్యూచర్ బాగుండాలనే కదా. సో తప్పక జాతకం పరిశీలించుకుంటే కనుక ఇంకా మీకు కరెక్ట్ రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఒక జాతిరత్నం ఇవ్వడం కానీ, లేకపోతే వేరే ఏదైనా సూచన ఇవ్వడం కానీ జరుగుతుంది. తప్పక మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుకునేది మనం 15 రోజులకే మాట్లాడుకుంటున్నాం. అంటే ఏంటి, షార్ట్ టర్మ్ మాట్లాడుకుంటున్నాము. సో ఎప్పటికైనా లాంగ్ టర్మ్ అంటే జాతకం పరిశీలించుకోవడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో పరిశీలించుకోవడం కూడా ఏంటంటే బాగా కొంచెం చదువుకున్న వాళ్ళు, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర పరిశీలించుకోవడం మంచిది. అలాగే మేమేంటంటే జాతిరత్నాలు జెమాలజిస్ట్ దగ్గర నుంచి ఇవ్వడం అనేది జరుగుతుంది. అదొకటి కాకుండా సర్టిఫైడ్ జెమ్స్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. అది కూడా ఏంటంటే మీ జాతక రీత్యా అది వేసుకోవాలి అంటేనే చెప్పడం జరుగుతుంది, లేకపోతే వేరే రెమెడియల్ మెషర్స్ కానీ పరిహారాలు కానీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో తప్పక మమ్మల్ని సంప్రదిస్తే మీకు అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది పక్ష ఫలితాలే, అంటే 15 రోజులకే, మనం 15 రోజులు కాకపోతే 16 రోజులకే మాట్లాడుకున్నాము. సో ఎప్పటికైనా సరే జాతక రీత్యా అనేది మనం పరిహారం ఇవ్వడం అనేది కరెక్ట్గా ఉంటుంది. జాతక రీత్యా పరిహారం అంటే ఏమేమి ఇస్తాం, ఒక జపం చేయమంటాం, లేకపోతే ఏంటంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటంటే ఏ గుడికి వెళ్ళాలో చెప్తాము, పూజలు చేయమంటాము, అలాగే ఏంటంటే దానం ఇవ్వమంటాము, అలాగే ఏంటంటే మనం జాతిరత్నాలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే జాతక రీత్యానే ఇవ్వడం జరుగుతుంది. ఇదొకటి కాకుండాను ఎప్పటికైనా సరే ఇప్పుడు పీరియడ్ అంటే ఏంటి, మన టైం ఎలా ఉందో చూసుకుని చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. రెమెడియల్ మెషర్స్ నేను చెప్పేది అంటే ఏంటి, మీకు జాతక రీత్యా జాతిరత్నం వేసుకోవాలి అంటేనే మనం చెప్పడం జరుగుతుంది. అదొకటి కాకుండాను మన దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళే ఎప్పటికైనా సరే మంచి జాతిరత్నం ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా ఏంటంటే ఎంత వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఏ వేలకు వేసుకోవాలి, ఏ రోజు వేసుకోవాలి, ఏ టైంలో వేసుకోవాలి, అదొకటి కాకుండా మీకు ఏంటంటే నక్షత్రం పడుతుందా లేదా, అంటే మనకి గ్రహస్థితి ఎలా ఉందో చూసి ఆ రోజు వేసుకోమని చెప్పడం కూడా జరుగుతుంది. సర్టిఫైడ్ జెమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా షార్ట్ టర్మ్ మనం మాట్లాడుకున్నప్పుడు మనం జనరల్గా మాట్లాడుకుంటాం, అంటే ఏంటి, రాశి పట్టి మనం మాట్లాడుకోగలుగుతాం. సో రాశి అనేది చాలామంది ఒక రాశిలో ఉంటూనే ఉంటారు. జాతకం అనేది మనం 9 గ్రహాలని పరిగణిస్తాము. అదొకటి కాకుండాను మన లగ్నం అనేది చూసుకోవాల్సి వస్తుంది. దాని టైం పీరియడ్ అంటే దశా సిస్టమ్ కూడా చూస్తాం, దశ ఏం జరుగుతోంది, పీరియడ్ ఏం జరుగుతోంది చూసి గోచార రీత్యా గోచారం కూడా మనం కంపేర్ చేసుకుని ఒక రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట.
ఎప్పటికైనా సరే ఇవన్నీ జనరల్ పరిహారాలు మనం చెప్పేది. మీ జాతక రీత్యా ఇచ్చిన పరిహారం అనేది మీకు సూటబుల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పటికైనా సరే మీకు ముందుకు తీసుకెళ్తుంది. అదొకటి కాకుండాను సక్సెస్, మీ లైఫ్ సక్సెస్ అవ్వడానికి, మీరు ఏం గోల్ కావాలి అనుకుంటున్నారో అది సాధించడానికి కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాతే, అందరికీ ఇది సూచన, జాతకం పరిశీలించిన తర్వాతే ఒక జాతిరత్నం వేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఎప్పటికైనా నాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నాది ఈ రాశి, నాదేమో ఇది పేరు, ఈ పేరు మీద ఏంటి జాతిరత్నం వేసుకోవాలని అడుగుతూ ఉంటారు. పేరు అనేది ఏంటంటే కామన్, లెటర్స్ అనేది కామన్. మీరు పుట్టినప్పుడు నక్షత్ర రీత్యా చెప్పడం అనేది వేరు, మీ పేరు బట్టి చెప్పడం అంటే పేరు మారుతూనే ఉంటుంది. చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీకు ఏమి జాతకం చూసుకోకుండా, నక్షత్రం చూసుకోకుండా పేరు పెట్టి ఉండొచ్చు. సో ఆ రీత్యా మనమేమో జాతిరత్నం వేసుకోవాలి అంటే ఎప్పటికైనా రైట్ అవ్వచ్చు, అది రాంగ్ కూడా అవ్వచ్చు అనమాట. సో తప్పక ఏంటంటే జాతకం అంటే డేటు, టైము, ప్లేసు ఇవి 3 ఉంటే జాతకం వేసి చెప్పిందే మనకి ఎప్పుడు కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఉన్నప్పుడు మమ్మల్ని తప్పక సంప్రదించవచ్చు. కింద ఇచ్చే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది.